దిగొచ్చావయ్యా నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము మాయేసయ్యా నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము మాయేసయ్యా జీవము దాత నీయేసు దాత జీవము దాత నీయేసు దాత స్తుతింపబోదామయా స్తుతులందుకు యేసయ్యా స్తుతింపబోదామయా స్తుతులందుకు యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా మా సర్వనిధి నీవయ్యా నీ సన్నిధికొచ్చామయ్యా వెలిగితివయ్యా నలిగితివయ్యా కలువరిలో మా యేసయ్యా వెలిగితివయ్యా నలిగితివయ్యా కలువరిలో మా యేసయ్యా పిలిగి నలిగిన హృదయాలతోటి పిలిగి నలిగిన హృదయాలతోటి స్తుతింపబోదామయా స్తుతులందుకు యేసయ్యా స్తుతింపబోదామయా స్తుతులందుకు యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా మా సర్వనిధి నీవయ్యా నీ సన్నిధికొచ్చామయ్యా బహు బలహీనులము యేసయ్యా మమ్ము బలపరచుము యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా మా సర్వనిధి నీవయ్యా నీ సన్నిధికొచ్చామయ్యా స్తుతించి కీర్తించి ఘనపరచుదునా యేసయ్యా స్తుతించి కీర్తించి ఘనపరచుదునా యేసయ్యా పాపంలో ఉన్న మాకై రక్తము చిందించినావే మరణంలో ఉన్న మాకై సిలువలో మరణించినావే పాపంలో ఉన్న మాకై రక్తము చిందించినావే మరణంలో ఉన్న మాకై సిలువలో మరణించినావే అనుదినము
కీర్తించి ఘనపరచుదునా యేసయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరచుదునా యేసయ్యా. నీవే నా ఆరాధన యేసయ్యా. నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీవే నా ఆత్మలో ఆనందమే. నీవే నా జీవితమానందమే. స్తుతించి కీర్తించి ఘనపరచుదునా యేసయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరచుదునా యేసయ్యా. శివ మరణము తీర్చి వేచినట్టి దైవనరుడవు పరుచునిల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా. నీవే నా విమోచకుడవు. నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా. నీవే నా విమోచకుడవు. నిర్గమకాండము 25వ అధ్యాయము 23వ వచనం నుంచి 30వ వచనం వరకు చదువుకున్నాం. మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు మూరడున్నర. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలను. దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దెపైన చుట్టూను బంగారు జవ చేయవలను. దానికి 4 బంగారు ఉంగరములను చేసి దాని 4 కాళ్ళకుండు 4 మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలను. బల్ల మోయుటకు మోతకర్రలు ఉంగరములను బద్దెకి సమీపంగా ఉండవలను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలను. వాటితో బల్ల మోయబడును. మరియు నీవు దాని పళ్ళెములను, ధూపార్తులను, గిన్నెలను, పానీయారములను, పాత్రలను దానికి చేయవలను. మేలిమి బంగారుతో వాటిని చేయవలను. నిత్యమును నా సన్నిధి రొట్టెలను బల్ల మీద ఉంచవలను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానం చేద్దాం. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు ఆరాధనలో మీ కుమారుని మీరు నిలువబెట్టుకొని మీ యొక్క శిలువ శ్రేణుల ధ్యానాన్ని మమ్మల్ని ఎలాగో రక్షించారని విశేషమైన సంగతులను మా ఆలోచనలకు తీసుకుని వచ్చి మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మమ్మల్ని నడిపించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చక్కటి కీర్తనలతో కూడా నాయన
సమృద్ధి అయినటువంటి కీర్తనలతో మిమ్మల్ని కీర్తించి ఘనపరచడానికి వచ్చిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో చదువుబడిన లేఖన భాగంలో నుంచి మాతో మాట్లాడి మమ్మల్ని సంతృప్తిపరచమని, ప్రతి విధమైన ఆటంకాలను దూరపరుస్తూ మీ నామానికి తగినటువంటి మహిమను మీరే ఆరోపించుకునమని, బలహీనుడైన నన్ను దయతో కనికరించి మన్నించి మరుగుపరిచి కేవలము మీ నోటి బోరుగా వాడుకొని మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఇప్పుడు చదివినటువంటి నిర్గమకాండ గ్రంథము 25వ అధ్యాయము 23వ వచనం నుంచి 30వ వచనం వరకు ఉన్నటువంటి ఈ పాఠ్య భాగములో ఉన్నటువంటి అంశము ఈ సమయంలో మనం ధ్యానం చేయడం లేదు. కానీ ఈ అంశం అంతట్లో నేను మీకు ముందుగా చెప్పినట్టుగా ఒక చెట్టు కనబడుతుంది. ఆ చెట్టు ఏమిటి? తుమ్మ చెట్టు. తుమ్మ చెట్టు చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎక్కడెక్కడ దొరుకుతుంది తుమ్మ చెట్టు చూడడానికి? ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. తుమ్మ చెట్టు సౌత్ ఆఫ్రికాలో పుట్టి ప్రపంచంలో విస్తరించింది అని అంటారు. కానీ తుమ్మ చెట్టు యొక్క పుట్టుక ఎక్కడ అంటే, ఇందాకనే ఆరాధనలో స్టీవెన్ గారు అంటూ, నీ నిమిత్తము భూమి శపించబడింది, ఆదికాండం 3వ అధ్యాయం 18వ వచనంలో, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను మొలిపిస్తుంది అని. దేవుడిచ్చినటువంటి అధికారాన్ని మానవుడు కోల్పోయినప్పుడు, దేవుని పరిశుద్ధమైనటువంటి స్థలానికి దూరమైనప్పుడు, అవిధేయత ద్వారా పరిశుద్ధతను కోల్పోయి శాపానికి గురైనప్పుడు, అన్యం పుణ్యం ఎరిగినటువంటి భూమి శపించబడింది. ఎవరి వలన? మనము అనే మాట ఉపయోగించండి. మానవుని వల్ల అనబాకండి పొరపాటున. ఎవరి వలన? మనము దేవుని మాట వినకపోయినందువలన భూమి కూడా శపించబడింది. కాబట్టి తుమ్మ చెట్టుకి పుట్టుక స్థానం ఎక్కడ అనంటే, ఏదేను తోట బయట ఆది కాండంలోనే మనము చూస్తాము. ఎక్కడెక్కడ విస్తరించింది ఈ చెట్టు అనంటే, దేవుడు మనిషిని సృష్టించి సృష్టి అంతటిలో కూడా అధిపతిగా చేసి కావలసినటువంటి కూర మొక్కలను సమృద్ధిగా ఇచ్చి, కష్టపడి పని చేయకుండా, చెమట అంటే పాపానికి సాదృశ్యం, చెమట పట్టకుండా ఆ ఏదేను వనములో చక్కటి వాతావరణంలో ఆరోగ్యవంతమైనటువంటి ఆర్గానిక్ ఫుడ్ తోటి వారు భోజనం చేస్తూ పానం చేస్తూ, సృష్టికర్త అయిన సర్వాధికారి అయిన జీవము కలిగిన దేవునితో సహవాసం కలిగినటువంటి వారుగా ఉంటూ, కేవలము మాట వినకపోవడము ద్వారా వారు పాపము చేసినట్టుగా, ఒక మనుషుని ద్వారా పాపము లోకములో ఎలాగున ప్రవేశించిందో, మనుషులందరికీ ఆ పాపం వలన ఆయన మరణానికి గురయ్యాడో, మనుషులందరికీ కూడా ఆ మరణము అనేటువంటిది సంప్రాప్తమైంది అని మనం చూస్తున్నాం. మనము ముందుంచుకునేటువంటి ఈ తుమ్మ చెట్టు యొక్క పరిస్థితి మనం చూస్తే, ఆ తుమ్మ చెట్టు వేరులో కూడా కొన్ని ముళ్ళు ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ కాండాన్ని కొట్టివేసేటప్పుడు ముళ్ళు లోపట నుంచి బయటకు వచ్చినట్టుగా మీరు చూసుకోండి. కావాలంటే ముదిరిపోయిన తుమ్మి చెట్టు ఆ ముద్దుని కొడితే కూడా లోపల ఎక్కడో ఒక దగ్గర కనబడుతుంది. చిన్నప్పటి నుంచి మా ఊరు బిట్రగుంటలో పెరిగాం కాబట్టి, నిన్న ట్రైన్లో వస్తూ ఉంటే అక్కడ విశేషమైనటువంటి బొగ్గు ఇంజన్లు రిపేర్ చేసేటువంటి ఆ షెడ్డు తుమ్మ చెట్లతో నింపబడి ఉంది. ఇందాక నేను చూసాను, నిన్న నేను చూస్తే ఒక చిన్న వీడియో తీసుకున్నట్టు బాగుండేది అని అనిపించింది. మా ఊర్లో ఎక్కడ చూసినా తుమ్మ చెట్లే ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా విస్తారంగా ఎక్కడ పడితే అక్కడ తుమ్మ చెట్లు ఉంటాయి. ఈ తుమ్మ చెట్లలో కొన్ని రకాలైనటువంటి మంచి గుణాలు ఉన్నాయి, కొన్ని రకాలైనటువంటి చెడ్డ గుణాలని కూడా మనము చూస్తాం. ఈ తుమ్మ చెట్టుతోటి కాగితపు పరిశ్రమలో కాగితాలు తయారు చేయడానికి
దేనికి పనికిరానటువంటి ఆ చెట్టుని ఉపయోగిస్తారని మనం చూస్తాం. ఆ చెట్టు చిన్న చిన్న బంగారు పిచ్చుకలు గూడు పెట్టుకొని అవి జీవనం చేయడానికి పనికి వస్తూ ఉంటుంది. ఆ చెట్టు బెరడును మనము నీళ్ళల్లో వేసి పొంగబెట్టి ఆ నీళ్లు నోట్లో పోసుకొని పొక్కులిస్తే నోటి సంబంధించినటువంటి వ్యాధులు కూడా తగ్గించబడతాయి. ఆ చెట్టు బెరడును కొట్టి వదిలిపెట్టేస్తే దాంట్లో నుంచి వచ్చినటువంటి జిగురు పదార్థంతో పిల్లలు నోట్బుక్స్లో అంటించుకోవడానికి పనికి వస్తుంది. కానీ ఆ తుమ్మ చెట్టు ముళ్ళు గనక గుచ్చుకుంది అని అంటే ఆ ముళ్ళును సరిగ్గా గనక తీసివేయకపోతే దాని చర్మం కొద్దిగా మన ఒంట్లో ఉన్నా కానీ విషపూరితంగా మారి అవసరమైతే కాలు కూడా తీసేసిన పరిస్థితులు విన్నాం. అంత విషపూరితమైనటువంటిది ఈ తుమ్మ చెట్టు అనేది మనం చూస్తున్నాం. అలాంటి తుమ్మ చెట్టుని గురించి ఆలోచన చేసేటప్పుడు నేను చూసినటువంటి తుమ్మ చెట్టులో 2 రకాలు చూసారా, మీరు కూడా అవే చూస్తుంటారు. ఒకటి నల్ల తుమ్మ చెట్టు, రెండోది కర్ర తుమ్మ చెట్టు అంటాం మనం నెల్లూరులో. విజయవాడ ప్రాంతంలో గబ్బు తుమ్మ చెట్టు అని కూడా అంటాం. దాని ఆకులు ఇట్లా నలిపితే చాలా కంపు. ఆ తుమ్మ చెట్టు కాయలు తియ్యగా ఉంటాయి. ఎప్పుడన్నా ఎవరైనా తిని చూసారో లేదు నాకు తెలియదు, నేను మాత్రం తిని చూసా. తియ్యగా ఉంటాయి. ఎందుకు తిన్నానంటే నిషిద్ధమైనటువంటి జంతువులు అవి విపరీతంగా తింటూ ఉంటే ఇంత విపరీతంగా తింటున్నా ఎట్లుంటాయబ్బా అని అసహించుకోబాకండి. నేను కూడా తిందామని చెప్పి చూస్తే చాలా తీయగా ఉన్నాయన్నమాట. అందుకే అవి తింటున్నాయి అనిపించింది. అంటే ఆ తుమ్మకాయలతోటి ఆఫ్రికా ఖండంలో వాళ్ళు కూరలు కూడా చేసుకుంటారని, దాని పూత పసుపు పచ్చగా పొడవైనటువంటి రీతిగా కనబడుతుంది. నల్ల తుమ్మ చెట్టుకి తెల్లటి ముండ్లు ఉంటాయి. దాని శరీరం అంతా నల్లగా, దాని పువ్వులు చాలా అందంగా గుండ్రంగా పసుపు రంగుని కలిగి ఉంటాయి. వాటిని ఎవరైనా ఆడవాళ్ళు జల్లో పెట్టుకోవడం నేనైతే ఎప్పుడు చూడలేదు. మీరు చూస్తుంటే చెప్పండి. ఆ తుమ్మ చెట్టు యొక్క గుణాన్ని గురించి చూస్తే దాని శరీరం అంతా ముండ్లే. ఎవరినైనా సరే దగ్గరికి రానివ్వనే రానివ్వదు. ఒకవేళ ధైర్యం చేసి దాన్ని ముట్టుకుంటే ముండ్లు గుచ్చుకుంటాయి, ప్రమాదం జరుగుతుంది. దాన్ని వదిలించుకుందాము అని చెప్పి దాన్ని వేర్లతో కూడా తీసి పెకలించి పడవేసినా సరే ఎక్కడో ఒక దగ్గర దాని గింజ మనకు తెలియకుండా భూమిలో ఉండి వర్షం వచ్చిన వెంటనే ఆ విత్తనం నాని మళ్ళీ మొలకెత్తుతూనే అడుగు భాగంలో పట్టుకొని పెరిగి వేద్దామని చిన్న మొక్కను పట్టుకున్న ఆ చిన్న మొక్కకు కూడా ఇతరులకు ప్రమాదం చేసే గుణము ముళ్ళు ఉంటుంది. అక్కడ కూడా మన చేతికి గుచ్చుకుంటుంది. ఎండిపోయిందిలే పర్వాలేదులే దాన్ని తగలపెడదామని ప్రయత్నం చేసి ఆ ఎండు కంపని పట్టుకోవడానికి ప్రయత్నం చేసిన అది కూడా మనల్ని గుచ్చుతుంది. మా ఊర్లో చాలా చిన్న పూరి ఇంట్లో దేవుని సేవ చేస్తున్న తల్లిదండ్రులకు నేను పుట్టాను. ఈ తుమ్మ చెట్లు పచ్చిగా ఉన్నప్పుడు వాటిని నరికి పొయ్యిలో పెట్టుకోవడానికి అవసరమైన సైజుల వారీగా కొట్టి, ఎండిపోయినప్పుడు అది మన చేతికి రాదు కనుక పచ్చిగా ఉన్నప్పుడే దాన్ని కొట్టి ఇంత ఎత్తున నేను వేసేవాడిని. ఎండే కొంది వాటిని పొయ్యిలో పెట్టుకొని మా అమ్మగారు అన్నం వండితే మేము తిన్నాం. అంటే అవన్నీ నాకు గుర్తుకు వస్తున్నాయి అన్నమాట. ఇంత విషపూరితమైనటువంటి చెట్టు మంటల్లో కూడా చిట్టుపెట్టలాడుతూ దగ్గర కనుక ఉంటే ఆ చిట్టపటలాడుతూ ఆ ముళ్ళతో ఉన్నటువంటి నిప్పులు పైన పడడం కూడా నేను అనుభవించాను. అంటే ఎందుకు ఇలా మనం మాట్లాడుకుంటున్నామనంటే, ఇంత వివరంగా తుమ్మ చెట్టుని గురించి నేను ఎందుకు తెలుసుకున్నాను అనంటే, మనం యొక్క జీవితంలో కొంచెమైనా ఇతరులకు మేలు చేసేటువంటి గుణము అస్సలు కనబడదు. పాముకు కూరలో విషము అది గుచ్చినప్పుడు ఆ విషం మనకు వస్తుంది, కానీ కూరలను తీసివేసి దాన్ని ఆడిస్తూ ఉంటారు, కానీ అది ఏ ప్రమాదము చేయదు. తేలుకు కొండెలో విషం ఉంటుంది, అది ముళ్ళుతో గుచ్చినప్పుడు అది విషం అవుతుంది, కానీ దాని కొండెని కట్ చేసి
నాతో పనిచేసే సోదరుడు చేతిలో ఇట్లా పట్టుకొని చూపించాడు, ఎవరికి అది చేతిలో ఇట్లా తిరుగుతూ ఉంటే, ఏందన్నా అట్లా పట్టుకున్నావు అని అంటే, కొండి కట్ చేసి నాకు కింద నుంచి చూడయ్యా, ఇంకా అది ఏమీ చేయదు. ముందున్నటువంటి కొండిలతో ఆహారాన్ని తీసుకొని తింటుంది తప్ప దానివల్ల మనల్ని పట్టుకున్నా కూడా, మనకి ఏదైనా జరిగినా కూడా విషం అనేది మనము చూడము అన్నాడు. కానీ బల్లికి నిలువెల్లా ఎలాగ విషం ఉందో, మనిషికి నిలువెల్లా విషయం. వారు కీడు చేయడానికి నేర్చుకున్నారు, కానీ మేలు చేయడం వాళ్ళకు రాదు అని ఇర్మీయా గ్రంథంలో మనము చూస్తాం. మరి దేవుడు తన ఎదుట ఆయన సన్నిధి రొట్టెలు ఉంచడానికి పరిశుద్ధమైనటువంటి యోగ్యమైన బల్లను ఈ తుమ్మకర్రతో ఎందుకు చేయమన్నాడు? అది నా ప్రశ్న. అలాంటి తుమ్మ చెట్టు పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఉండడానికి ఏ యోగ్యత లేనటువంటి ఆ చెట్టును ఎందుకు కోరుకున్నాడు అని చూస్తే, అన్ని జనులకు సాదృశ్యంగా ఆ చెట్టును గురించి బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేస్తే దేవుని వచనాలు మనకు దొరుకుతాయి. యూదులను అన్ని జనులను యేసు ప్రభు శిలువ ఆయన రక్తము ద్వారా సంధించి ఒక్కటిగా చేశాడు. కానీ ఈ తుమ్మ చెట్టు దేవుని ఎదుట ఉండే అర్హతను ఎలాగ పొందింది అని అంటే, ఆ తుమ్మ కర్రతో బల్లను చేసి, మీరు ఈ భాగం చూస్తే మేలిమి బంగారుతో దాన్ని పొదగాలి. మేలిమి బంగారు రేకుతోటి తుమ్మకర్ర బయటికి కనిపించకుండా దానిని కప్పివేయాలి. అంటే ఇప్పుడు ఆ తుమ్మకర్ర కనబడుతుందా దేవుని సన్నిధిలో? అస్సలు కనబడదు. బయటికి కనబడేది ఏంటి? మేలిమి బంగారము అని వ్రాయబడింది. మేలిమి బంగారము ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు జ్ఞానులు సమర్పించినటువంటి బంగారము, బోళము, సాంబ్రాణి దేవత్వాన్ని, రాజరికాన్ని చూపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని సన్నిధిలో రాజులైన యాజక సమూహముగా పాపాత్ములమైనటువంటి మనలను, విషపూరితమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి మనలను, అవిధేయత స్వభావం కలిగి మూర్ఖత్వము కలిగినటువంటి మనలను, నిలువెల్ల విషము కలిగినటువంటి మనలను, అపవిత్రమైనటువంటి మనలను, తుమ్మకర్ర లాంటి మనలను దేవుడు తన పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా కడిగి రక్షణ వస్త్రాన్ని ఇచ్చి ఆయన సన్నిధిలో మనము కనిపించడానికి యోగ్యతను అనుగ్రహించినట్టుగా ఈ లేఖనంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా ఈ యొక్క చదువుకున్నటువంటి ఈ పాఠ్య భాగంలో ఒకదానికి సంబంధం కలిగి ఆ యొక్క ఉంగరాలకు 2 తుమ్మకర్రలను పెట్టి వాటిని కూడా బంగారు రేపుతోటి పొదిగించి ఆ బల్లను మోయడానికి అనుకూలంగా పెట్టాడు అని అంటే, దేవుని యొక్క సువార్త అనేటువంటి భారాన్ని మోయాల్సినటువంటి బాధ్యతను కూడా దేవుడు ఎవరి మీద పెట్టాడు? ఎన్నిసార్లు ఏమడిగినా మీరు చెప్పాల్సిన ప్రశ్న ఒక్కటే. ఇట్లాంటి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్లు కనిపిస్తే అందరికి ఉద్యోగాలు వచ్చేస్తాయి కదా. ఏం చెప్పాలి మీరు? తుమ్మ కర్ర, అంతే ఆన్సర్. ఏం అడిగినా, ఎన్నిసార్లు అడిగినా అదే ఆన్సర్. మోయాల్సినటువంటి భారం కూడా ఎవరి మీద పెట్టాడు దేవుడు? చెప్పాను కదా, లీక్ చేశాను కదా ఆన్సర్. తుమ్మ కర్ర మీదనే. అంటే ఈ తుమ్మ కర్ర ఎవరు ఇప్పుడు? అంతే, మేమే ఆ తుమ్మకర్ర అనుకోవాలా, నేనే ఆ తుమ్మకర్ర. విషపూరితమైనటువంటి జీవితంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు మన మీదకి రావాల్సినటువంటి ఆ శాపగ్రస్తమైనటువంటి ముండ్లు, ఆ ముండ్ల శాపాన్ని మనం అనుభవించాల్సి ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన పాదములలో, మరి చేతులలో దేంతో గుచ్చారు? ముండ్లతోటే గుచ్చారు. ఆయన శిరస్సు మీద ముండ్ల కిరీటాన్ని పెట్టారు. ఆ ముళ్ళ కిరీటాన్ని కింద నిలబడినటువంటి బంట్రోతు కర్రతో, ఒంగు కర్రతో కొట్టినప్పుడు ఆ శిరస్సులో దిగబడినటువంటి ముండ్లు తన తలలో ఉన్న రక్తాన్ని కూడా కార్చేటట్టుగా, బాధను అనుభవించేటట్టుగా ఆ ముండ్లు, శాపగ్రస్తమైనటువంటి ముండ్లను మన కొరకు యేసు ప్రభువు అనుభవించాడు.
ప్రక్కలో బల్యాన్ని ఆయనకి గుచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇలాంటి ముండ్ల బాట మనదైతే మనలను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు ఆ ముండ్ల బాటను ఎన్నుకొని ఏడవబడినటువంటి వాడుగా, కొట్టబడినటువంటి వాడుగా, కొరడాలతో వీపంతా నాగడి చాలబడే దున్నబడేటట్లుగా చీల్చబడినటువంటి వీపు, ముళ్ళతో కొట్టబడినటువంటి శరీరం మనము చూస్తూ ఉంటున్నాం. మన కొరకై యేసుక్రీస్తు ప్రభు తుమ్మ చెట్టుకున్న ఆ ముండ్ల కంటే ఇంకా భయంకరమైనటువంటి బాధను అనుభవించినట్టు, ఇనుము నన్ను బాధించింది అని ఆయన చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో ఇక్కడ చేరినటువంటి మనం ఎలాగూ ఉంటూ ఉండేవాళ్ళం ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఇంత సాధువులంగా పరిశుద్ధమైన ఆయన ఆలయంలో దేవుని వాక్యాన్ని మనం వింటూ పరిశుద్ధమైన రక్తంలో కడుగుపడి ఆయన పరిశుద్ధతను కలిగి సమాజంలో ఒక గౌరవముతోటి మనం బ్రతుకుతూ సృష్టికర్త అయిన సర్వాధికారి అయిన దేవునిని ఆరాధన చేసేటువంటి వారినిగా మనల్ని దేవుడు చేసి ఆయన సన్నిధిలో మనం ఉన్నామంటే ఈ తుమ్మకర్ర ఎంత విలువను పొందిందో మనం ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగినటువంటి వారంగా ఉండాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఈ తుమ్మ చెట్టు ఆ సన్నిధి రొట్టెలు ఉంచడానికి యోగ్యమైనటువంటి బల్లగా చేయబడినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుకుంటే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 2వ వచనం, ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడిను, అందులో దీప స్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను, దానికి పరిశుద్ధ స్థలమని పేరు. ఎక్కడుంది? పరిశుద్ధ స్థలములో ఉంది. దేవుని సముఖములో ఉండాల్సిన ఆ యొక్క సన్నిధి రొట్టెలు ఉంచడానికి యోగ్యమైనటువంటి బల్లగా ఆ యొక్క తుమ్మకర్రతో చేయబడినటువంటి బల్లను మనము చూస్తున్నట్టుగా ఈ వాక్య భాగంలో మనం గమనించగలుగుతున్నాం. 23-24 వచనములలో, ఫిబ్రవరి 9:23-24లో, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింప సారికి బలులు అర్పించాల్సిన పని లేకుండా, ఇలాంటి సన్నిధి రొట్టెలు ఉంచేటువంటి పని లేకుండా ఆయనే నిజమైనటువంటి ఆహారమును, నా శరీరమును నా రక్తము తిని త్రాగేవాడు నాతో పాలిభాగస్తుగా ఉంటాడు, వారు నిత్య జీవంలో ప్రవేశించబడినటువంటి వారుగా ఉన్నారు అని చెప్పి అతి పరిశుద్ధమైనటువంటి ప్రత్యక్షపు గుడారము కేవలము సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ప్రవేశించే అర్హత కలిగి ఉంటాడు. అపవిత్రతతో ప్రవేశిస్తే చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. కానీ నిత్యము నిరంతరము జీవిస్తున్నటువంటి మన ప్రధాన యాజకుడు ఆయన ప్రత్యక్షపు గుడారంలో భౌతికమైన ఈ లోకంలో ప్రవేశించడానికి రాలేదు, కానీ మనలను ఇక్కడ రక్షించి తుమ్మకర్ర లాంటి మనలను పరిశుద్ధుడైన దేవుని సముఖంలో ఉండేదానికి అర్హతను కల్పించి ఆయన మనకంటే ముందుగా పరలోకంలోనే ప్రవేశించినట్టుగా ఈ లేఖన భాగంలో మనము చూడగలుగుతున్నట్టు ఈ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. 24వ అధ్యాయంలో, లేవి కాండం 24వ అధ్యాయము 5వ వచనంలో, నీవు గోధుమల పిండిని తీసుకుని దానితో 12 భక్ష్యములను వండవలెను, ఒక్కొక్క భక్ష్యమున సేరు పిండి ఉండవలెను అంటూ క్రింద యెహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము అనేటువంటి మాటని మనం గమనిస్తూ ఉంటాం. కనుక దేవుని సముఖములో ఉండేటువంటి భాగ్యాన్ని, యోగ్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. దేనికి పనికిరానటువంటి తుమ్మ చెట్టు లాంటి విషపూరితమైనటువంటి మనలను దేవుడు, నేను నూర్చినటువంటి నా ధాన్యమ, నా కళ్ళములో నూర్చబడినటువంటి నా ధాన్యమని యెషయా గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనంలో ఆయన తెలియచేస్తాడు. మనకు
ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని, విషపూరితమైనటువంటి జీవితాన్ని తీసివేసి ఆయన సన్నిధిలో ఉండేటువంటి భాగ్యాన్ని, జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా ఈ వాక్య భాగంలో మనము గమనించగలుగుతూ ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యంలో ద్వితీయోపదేశకాండము 38వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే ఈ తుంబకరకు లాంటి మనకు ఉన్నటువంటి పరిస్థితులను అక్షరార్థంగా మనుషులను ఉద్దేశించి అక్కడ దేవుని వాక్యం మనకు ఏమని మాట్లాడుతుందంటే 32వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 28వ వచనం. ద్వితీయోపదేశకాండం 32:28వ వచనంలో వారు ఆలోచన లేని జనము, వారిలో వివేచన లేదు. 32వ వచనం చదమ్మా. వారి ద్రాక్షావల్లి సొదొమ ద్రాక్షావల్లి, అది గొమొర్రా పొలములలో పుట్టినది. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు చేదైనవి. వారి ద్రాక్ష రసము క్రూర సర్పముల విషము, నాగుపాముల క్రూర విషము. ఇందులో మనకు అర్థమవుతున్న మాట ఏమిటంటే, దేవునికి ఎవరైతే అవిధేయకరంగా జీవిస్తూ ఉన్నారో వాళ్ళకి ఏం లేదు, ఆలోచన, వివేచన. మేము మంచి వాళ్ళము, ద్రాక్ష చెట్టుకు సంబంధించినటువంటి వాళ్ళము అని అనుకుంటున్నారు, కానీ ఆ ద్రాక్షవల్లి ఎలాగనో ఉంది, దాని పుట్టిన స్థలం ఎక్కడా అని చూస్తే సొదొమ గొమొర్రాల యొక్క పాపము పాత నిబంధనలో ఎంతో స్పష్టంగా వివరించబడింది. అలాంటి పాపభూయిష్టమైనటువంటి భూమిలో మొలిచినటువంటి మొక్కగా ఉంది అని మనం చూస్తూ ఉంటున్నాం. దాని యొక్క గుణము ఎలాంటిది అని మనం చూస్తే అది పిచ్చి ద్రాక్ష పండ్లు కాచేటువంటి చెట్టుగా మనం చూస్తున్నాం. దాని యొక్క గెలలు ఎలాగ ఉన్నాయి అని అంటే చేదైనటువంటివిగా ఉన్నాయనే మాటను మనము చూస్తూ ఉంటున్నాం. దాని రసం ఎలాగనో ఉంది, ద్రాక్ష రసం అని చూస్తే అది క్రూర సర్పముల విషము, నాగుపాముల క్రూర విషము అనే మాట మనం చూస్తాం. కాబట్టి తుమ్మ చెట్టు అంటే మానవులమైనటువంటి మనను చూపిస్తూ ఉంది. దాని యొక్క గుణగణాలు ఎలాగనో ఉంటాయంటే దానికి ఆలోచన లేదు, వివేచన లేదు. ఎక్కడ పడితే అక్కడ మోయిస్తూ ఉంటుంది. ఎంత ఎండ ఉన్నా, ఎంత బీట్లోనైనా అది చూడటానికి ఎండలో నీళ్లు లేని స్థలంలో ఉంటుంది. ఎవరు దానికి నీళ్లు పోయారు. ఏ ఉద్యానవనంలో తుమ్మ చెట్టుని పెంచినట్టుగా నేనైతే ఎక్కడ చూడలేదు. ఏ పూల కుండీలో తుమ్మ చెట్టుని పెంచుకున్నటువంటి కుటుంబాన్ని నేనైతే ఇంతవరకు చూడలేదు. పొరపాటున అక్కడ కనుక మొలిచి ఉంటే దాన్ని పెరికి వేస్తారు. అలాంటి ఉద్యానవనంలో లేనటువంటి ఆ చెట్టు ఎండలో పెరుగుతూ ఉన్నా కానీ దాని వేరు ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో అంత దూరము వేర్లను తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి నీళ్లను పీల్చి అది బ్రతుకుతూనే, కానీ ఆలోచన శక్తి దానికి వచ్చిన వారికి కీడు చేయడం తప్ప మేలు చేసే గుణం దానికి అస్సలు. పాపం తుమ్మ చెట్టుని ఇంత ఘోరంగా నేను ధ్యానం చేశాను, అది నన్ను ఏం చేయలేదు. కానీ మనిషిని యొక్క స్థితి ఎలాగనో ఉందో ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తే నేను తుమ్మ చెట్టు కాదులే, నేను ద్రాక్షావల్లి నేనంటే అది పుట్టిన జన్మస్థానం ఎక్కడ? పాపపు గొమొర్రాలో అది పుట్టింది. దాని గుణం ఏంటి అని అంటే విషము, నాలుక కింద సర్ప విషము ఉంది అని అంటారు. వారు దంతములు శూలముల వలె ఉన్నాయి అంటారు. వారి యొక్క మాటలు ముళ్ళుగా గుచ్చుకుంటున్నాయి అని అంటారు. ఇవన్నీ ఉన్నాయి దేవుని లేఖనంలో. మన సమయాన్ని బట్టి వచనాలు తిరిగి చూడటం లేదు. కానీ ఎవరైనా ఇతరులతో మాట్లాడలేదంటే వాక్యం చెప్పేటప్పుడు నాలాగా మంచి మాటల్ని, మంచి భాషని సిద్ధపరచుకొని చక్కగా చెప్తారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మాటలు అట్లా ఉండవు. ముళ్ళుగా ఇతరులను బాధించేటట్టుగా, గుచ్చినట్టుగా. నేను నా జీవితాన్ని తుమ్మ చెట్టును గురించి ఆలోచన చేస్తే చాలాసార్లు చాలామందిని ఊరికి నేను పైన మాట్లాడినట్టుగా ఉంటాను కానీ చాలా ఎగతాళి చేసి బాధించినటువంటి వాడిని నేను అర్థం చేసుకున్నాను.
ప్రభా నన్ను క్షమించిన ఆయన అని ఇప్పుడు అనుకుంటున్నాను. వాళ్ళు ఇప్పుడు లేరు, చనిపోయారు చాలామంది. మన జీవితంలో ఎన్నిసార్లు మనకు తెలియకుండా ఇతరులను నొప్పించేటట్టు, బాధించేటట్టు ముండ్ల మాటలను మనం ఉపయోగిస్తున్నాం. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు దేవుని సన్నిధానంలో ఎప్పుడూ ఇతరులను బాధించే మాటలు మాట్లాడలేదా? దేవుడిచ్చినటువంటి భార్యని ప్రేమించాలి అని దేవుని వాక్యం చెప్తుంటే ఎన్నిసార్లు బాధించుంటావు ఒకసారి ఆలోచన చేసుకో. చూడ్డానికి సాధువుగా ఉంటాం, కానీ మన మాటలు కత్తుల్లాగా, బాకుల్లాగా, బాటలాగా, ముళ్ళతోటి ఇతరులను బాధించే స్వభావంతో ఎన్నిసార్లు బాధించి ఉన్నాం చెప్పండి. మనకు తెలియదు, కానీ ఆలోచన లేదు, వివేచన లేకుండా, ఆలోచన లేకుండా ఎవరో ఏదో అనుకుంటూ ఉంటే మన మనసులో ఊహించుకొని మన యొక్క పుట్టుక, మన యొక్క గుణము విషముతో కూడింది కాబట్టి ఆ సంబంధించినటువంటి ఆలోచననే కలిగి భార్యను ఎన్నిసార్లు భర్తలు ముండ్ల మాటలతోటి గుచ్చి ఉంటారు కదా. భర్తని అనరాని మాటలు మాట్లాడేటువంటి భార్యలు కూడా లేరా సమాజంలో? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుడు తన పరిశుద్ధమైనటువంటి సంఘములో, తను స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘములో మనం ఎలాంటి మొక్కలమో తెలుసా? అవి కూడా చూడాలంటారా వచనాలు? నాటబడినటువంటి మొక్కలం మనం. నీరు కట్టి ఫలింప చేసేటువంటి వ్యవసాయం చేసేటువంటి వాడు కౌలు రైతు కాదు, సొంతగాడు. ఆయనే వ్యవసాయకుడు, తండ్రి. ఆ వ్యవసాయంలో ఉండే మొక్క ఆయన కుమారుడు. అందులో మనలను అంటుకట్టాడు. ఆయన నిలిచి ఉండండి, మీరు ఫలిస్తాడు అని చెప్పాడు. ఎన్నిసార్లు మనముగా ఆ పరిశుద్ధతను చేతులారా పెరికి వేసుకొని ముళ్ళబాటునే కోరుకొని ఇదే ఆనందంగా ఉంది అని ఇతరులను ఎగతాళి చేస్తూ ఆనందపడేటువంటి వాళ్ళగా ఉన్నాం. దేవుని వాక్యాన్ని, స్పష్టమైన ఆరోగ్యవంతమైన మాటలు దేవుని సన్నిధానంలో మనకు వినబడుతూ ఉంటే ఎంతమంది పూర్ణ హృదయముతోటి దేవుడు నాతో ఏం మాట్లాడుతూ నేను విందామనే మనసుతోటి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. లోకంలో ఉన్నటువంటి సంగతులన్నీ ఏమేమో సంగతులు, ముళ్ళ సంగతులు, ఇతరుల గురించి చెడ్డగా చెప్పేటువంటి సంగతులు చూసేటువంటి వ్యూస్ లక్షల్లో ఉంటున్నాయి. జీవము కలిగిన దేవుని గురించిన సువార్త ప్రకటన చేస్తూ ఉంటే చూసేవాళ్ళు ఒక్కరైనా కనబడటం లేదు. లోకములో ముండ్లబాటని కోరుకుంటున్నామన్న వివేచన లేదు, ఆలోచన లేదు. వారి యొక్క సర్ప విషము ఇతరులను కూడా ప్రభావితం చేసి సమాజాన్ని, సొసైటీని పాడు చేస్తుంది కాదా? మన యొక్క నోరు, మన పెదవుల క్రింద సర్ప విషము అంటాడు. మన జీవితం ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నటువంటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీ దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయనను సణుగులతోటి బాధిస్తూ ఉన్నప్పుడు వారికి ఆలోచన లేదు, వివేచన లేదు. వారు అనుకుంటున్నారు మేము ద్రాక్షావల్లి అని, కానీ విషపూరితమైనటువంటి నా ప్రజలు, వారు పిచ్చి ద్రాక్షలు కాచారు వాళ్ళు అని తెలియజేస్తున్నారు. మన పిల్లలు పిచ్చివాళ్ళుగా లోకంలో పాపములో పడిపోవడానికి మూల కారణం తల్లిదండ్రుల యొక్క ఆదర్శవంతమైన జీవితము చూపించలేకపోవటమే. మనము చిన్న వయసులో చేసినటువంటి పాపాలు, యవ్వన ప్రాయంలో మన ఇష్టానుసారంగా తిరిగినటువంటి జీవితం ప్రభు తన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి దేవుని పిల్లలుగా చేసిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది, నేను ఎందుకు ఆ యవ్వన ప్రాయంలో అంత భయంకరమైన జీవితాన్ని జీవించాను అని. అలాంటప్పుడు నీకు పుట్టినటువంటి బిడ్డలు, చెడి బ్రతికినటువంటి నీవు ఆ ముండ్లపాటిలో వాడు పోకూడదు అని దేవుని వాక్యము వినేటట్టుగా ఎంతమంది తమ కుమారులను, కుమార్తెలను దేవుని సన్నిధికి తీసుకుని రాగలుగుతున్నారు? కుటుంబాలుగా దేవుని సన్నిధిలో కూర్చోగలుగుతూ ఉంటున్నారు? నీ చుట్టూ నీ పిల్లలు దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నారా? నీవిక్కడ ఉంటే నీ పిల్లలు లోకంలో ఉంటే అది ముండ్ల మాట. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఒకసారి ఆలోచన చేసుకున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగా ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథంలో 18వ అధ్యాయము 7వ వచనంలో మనం మాట చూస్తే, సామెతలు 18:7,
బుద్ధిహీనుని నోరు బుద్ధిహీనుని నోరు వారికి నాశనం తెచ్చును. వానికి నాశనము తెచ్చును. వాని పెదవులు వారి ప్రాణంలో పోయి తెచ్చును. వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. ఎవరో కాదు ఊరేసేది, బుద్ధిహీనుని నోరు. ఎవరు నాశనం తెచ్చేది? ఈ ముండ్ల జీవితం కలిగినటువంటి వాని యొక్క నోరు ఇతరులను ముళ్ళతో పొడుస్తున్నాను అని ఏదో ఆనందం పొందుతున్నాడు తాత్కాలికంగా. కానీ ఇతరులను ఎగతాళి చేయడము, తక్కువ చేయడము, అణచివేయడము ద్వారా నేను ఏదో ఆనందం పొందుతున్నాను అనుకుంటున్నాడు. కానీ దేవుని వాక్యంలో మనం ఏం చూస్తున్నాం? బుద్ధిహీని నోరు వానికి నాశనము. ఎవరు చేయు నాశనం? వారి నోరే వారికి నాశనం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుని 30 వెండి నాణాలకు అమ్మినటువంటి యూదా ఇస్కరియోతును గురించి యేసు ప్రభు ఏమన్నాడు? అతడు పుట్టకుండా ఉంటేనే బాగుండేది అన్నాడు. పశ్చాత్తాపడడానికి అవకాశం ఇచ్చాడు ఆ పస్కా పండుగ దినమున. అని పశ్చాత్తాపడినవాడు కాదు. పశ్చాత్తాపడడానికి చివరి అవకాశాన్ని కూడా అనుగ్రహించాడు. కానీ పశ్చాత్తాపానికి బదులుగా ఊరేసుకొని చనిపోయాడు. నరకంలో ఉంటాడు కదా. దేవుడు పశ్చాత్తాపం పొందే అవకాశం ఇచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నీ నోటితో ప్రభు అని నీ హృదయం ముందు ఆయనని విశ్వసిస్తే నీవు రక్షించాలి. అని ఆ నోటితో దేవుని ఒప్పుకోయ్యా, ప్రభువుని నమ్ముకోయ్యా, ఆయన సృష్టిని చూడయ్యా, ఆకాశంలో నక్షత్రాలు చూడు, సూర్యుని చూడు, చంద్రుని చూడు, నన్ను ఎందుకయ్యా పూజిస్తారు? నన్ను చూసినప్పుడు ఆ సృష్టికర్తని జ్ఞాపకం చేసుకోండి అన్నట్టుగా అవి తెలియచేస్తుంటే మనుషులు అవే దేవతలు, అవే దేవుళ్ళని పూజిస్తూ దేవుని గురించినటువంటి అవగాహన లేకుండా, దేవుని ఒప్పుకునేటువంటి నోరు లేకుండా, వారి బుద్ధిహీనత వలన వాళ్ళ నోరే వాళ్ళకి నాశనం కలిగేది. యేసు ప్రభు ఒక మాట అన్నారు, ఈ నా మాటలు మీరు నమ్మలేదు కనుక ఈ నా మాటలే మీకు రేపొద్దున తీర్పు తీరుస్తాయని ప్రభువు చెప్పినట్టుగా చూస్తుంటున్నాం. అంతేకాదు వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చు. ఇందాక చదివిన వచనాల్లో వారి పెదవులు క్రింద సర్ప విషము. ఎవరికి అది నాశనం చేస్తుంది? వాళ్ళు అనుకుంటున్నారు. విషపూరితమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఇతరులను ముళ్ళుతో గుచ్చినట్టుగా వాళ్ళు ఆనందిస్తున్నారు. కానీ వాస్తవానికి అది ఏం చేస్తుంది? అది వారి యొక్క పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చేటివిగా ఉంటాయనేమో. దుష్టుడు తన దుష్టత్వాన్ని బట్టి మరణించకుండా ఉండాలని దేవుడు ఆశపడేటువంటి వాడుగా ఉంటాడు. అందుకనే దేవుని యొక్క సువార్త, హెచ్చరిక, ఆదరణ, గద్దింపుతో కూడినటువంటి ఆరోగ్యవంతమైన దైవ వర్తమానాన్ని వినేదానికంటే ఎక్కువ నేడు పాటలతోటి మైమరిచిపో అని హెడ్డింగ్ పెట్టుకొని పాటలతోటి ఆనందపడుతూ ఎమోషన్ కలిగించేటువంటి వ్యాఖ్యలతోటి, రచనలతోటి ఆ పాటల కోసం విపరీతంగా పడి వెళ్తా ఉన్నారు. తెర మీద చూచి కూడా ఆనందపడుతున్నారు, కళ్ళనీళ్ళు కూడా కారుస్తున్నారు. పశ్చాత్తాపడినట్టు ఆ పాట అయిపోయేంత వరకు ఉంటున్నారు. అది ఆరాధనని తృప్తి పడుతున్నారు. కానీ ఆ నోటికి ఉన్నటువంటి విషము పోవటం లేదు. అక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత జీవితంలో ఏ మార్పు లేదు. అది ఇతరులను కీడు చేస్తుందని వాళ్ళు తృప్తి పడుతున్నారు. కానీ వారి పెదవులే వారికి గురిగా మారుతున్నాయనే సంగతిని వాళ్ళు గ్రహించడము, మనం గ్రహించడానికి ఈ మాటలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 22వ అధ్యాయము 5వ వచనం నుండి సామెతలు 22:5 వచనం. ముండ్లును ఉరుగును మూర్ఖుల మార్గంలో. ఇప్పటి వరకు మనం ఏమనుకున్నాం? వాళ్ళు ముండ్లు మనల్ని గుచ్చుతున్నారని అంటున్నాం. కానీ అసలు ఈ ముండ్లు ఉరులు ఎవరి దగ్గర ఉన్నాయి? వాళ్ళు నడిచే మార్గంలోనే ముండ్ల కంపు ఉంటే ఎవరైనా నడుస్తారని ముండ్ల మీద కాలు పెట్టి, కానీ వీళ్ళు నడుస్తున్నారు. వాళ్ళకి తెలియటంలా ఆ ముండ్ల పాన్పు అన్నట్టుగా ఈ లోకంలో పాపంలో ఏదో తృప్తి పొందుదామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆ పాపము ముండ్ల బాట, అది ఉరులు పడుతుంది, పక్షిని ఉచ్చులు వేసి
పట్టుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వేటగాడు అది చిక్కుపడినప్పుడు దాన్ని వదిలిపెడతాడా దయదలిచి? దాన్ని తీసుకుని వెళ్ళి కోసుకుని తినడానికి కదా, అమ్ముకొని జీవనం చేయడానికి కదా ఉచ్చులు వేసింది. అలాగనే ఈ మూర్ఖుని యొక్క మార్గము మొండ్లతోటి ఉరులతోటి తనను పట్టించేదిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇది సరైన మార్గం అని ఒకడు అనుకుంటున్నాడు, కానీ అది నిత్య నాశనానికి తీసుకుని వెళ్తున్న సంగతిని గ్రహించడం లేదు అన్నట్టుగా ఈ వచనంలో మనం చూస్తుంటాం. చివరిగా 12వ అధ్యాయము సామెతల్లో 13వ వచనం చూడండి. సామెతలు 12:13. సామెతలు 12:13. దోషం పెదవుల వలని దోషము అపాయకరమైన, చూసారు ఇక్కడ కూడా, పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి. కాబట్టి మన పెదవులను ఎలాగ మనం కాపాడుకోవాలో ఒకసారి ఆలోచించే, ఎంత జాగ్రత్తగా మాట్లాడుకోవాలో ఆలోచించే. జారి కింద పడిపోతే దగ్గర ఎవరన్నా ఉంటే పైకి లేపుతారు. మనం మామూలుగా నడిచి వెళ్ళిపోవచ్చు, ఏదో చిన్న చిన్న దెబ్బలు తగిలితే తర్వాత మారిపోతాయి. కానీ నోట్లో నుంచి వచ్చిన మాటలు మళ్ళీ ఎవరైనా తీసుకోగలుగుతారా? నేను ఇంట్లో రికార్డ్ చేస్తున్నాను, లేనిపోయిన మాటలు మాట్లాడకూడదు అని. అవసరం లేని మాటలు కూడా దాన్ని ఎడిట్ చేసి కట్ చేసేస్తా. కానీ మన యొక్క మాటల్ని ఆకాశము భూమి ఏం చేస్తున్నాయి? రికార్డ్ చేస్తున్నాయి. వాటికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు, నా భక్తులను తీసుకొని రండి అని. మనం చేసినటువంటి ప్రతి క్రియను, ప్రతి మాటను ఇక్కడ నిలువబడినప్పుడు, అవన్నీ మన ముందు దేవుడు ఉంచినప్పుడు, నిజమా నేనైనా మాటలు అని అనిపిస్తుంది. నేను అలాగే లేకుండా ఉండాలంటే ఈ వచనంలో మనం ఏం చదువుతున్నాం? 12:13 సామెతల్లో పెదవుల వలన దోషం అపాయకరమైన ఉరి. దాని నుంచి తప్పించుకోవడానికి నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును అనే మాట మనం చూస్తున్నాం. ఎవరు నీతిమంతుడు? నీతిమంతుడు లేడు ఒక్కడును, యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే నీతిమంతుడు. ఆయన నామంలో విశ్వాసము ద్వారా మనమందరము తీర్చబడినటువంటి నీతిమంతులంగా ఉన్నాం. నీతిమంతులు అలాంటి ఊరుల నుంచి, ముండ్ల నుంచి తప్పించుకుంటాడు అనే మాట మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు గారు సేవా జీవితంలో ఆయనకు ఒక ముళ్ళు దేవుడే ఉంచాడనేటువంటి భావన 2వ కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో 7వ వచనం నుంచి 9వ వచనం దాకా మనం చదువుకుంటే అక్కడ ఉంటుంది. కానీ దాని విషయమే పౌలు గారు ప్రార్థన చేస్తే, నా కృప నీకు చాలు అని ప్రభు చెప్తారు. బలహీనతల యందు దేవుని శక్తి పరిపూర్ణమవుతుంది కనుక నేను నా బలహీనతల యందు సంతోషిస్తున్నాను అని పౌలు గారు. చూసారా, రక్షించబడిన దేవుని ప్రజలమైన మనకు ముళ్ళు ఉన్నట్లుగా లోకంలో రకరకాలైనటువంటి మాటలు మనకు వినబడవచ్చు. మనలను లోకము గుర్తించలేకపోవచ్చు. శరీరములోనే అలాంటి ముళ్ళు దేవుడు అనుమతించడం దేనికి సాదృశ్యం ఉందని పౌలు గారు అంటే, ఎవరికీ లేనటువంటి ఆ ప్రత్యక్షతను నేను కలిగి ఉన్నాను. నేను సేవా జీవితంలో అతిశయించకుండా, గర్వపడకుండా దేవుడు నాకు ఉంచినటువంటి ముళ్ళు సాతాను దూతగా ఉంది అని ఆయన ఆ ముళ్ళును గురించి తెలియజేశారు. ఆత్మీయంగా అందులో పాఠం ఏంటంటే, ప్రాచీన స్వభావం మనలో ఉంది. ఆ ముళ్ళు మనను గుచ్చుతూనే ఉంటుంది. కానీ అతిశయించకుండా ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో వాక్యము ద్వారా హృదయాలని ప్రక్షాళన చేసుకుంటూ, తలంపులను ప్రక్షాళన చేసుకుంటూ ఈ లోకంలో పరిశుద్ధమైన మార్గంలో మనం జీవించాలి. ముగింపులో ముళ్ళు అక్కడ కనబడుతున్నాయి అనుకోండి, మందిరంలో ఏం లేవు, చాలా పరిశుభ్రంగా ఉంది అనుకోండి. ఒకవేళ పొరపాటున నాలాంటి వాడు ముళ్ళు తొక్కి తీసుకోకుండా లోపలికి వచ్చి అది అక్కడ రాలిపోయింది అనుకోండి, అంటేనే మీకు అట్టండి ఇప్పుడు అమ్మో చూసుకొని జాగ్రత్తగా పోవాలనిపించట్లే? అనిపిస్తుందా? లేదు. కాబట్టి దాన్ని గుచ్చుకుంటుంది అనే మనసుతోటి ప్రక్కకి తప్పుకొని మనం వెళ్తాం కదా. అలాగనే లోకంలో పాపము అది కనిపించినటువంటి ముందు ఎక్కడ ఉందో మనకు తెలియదు. అనునిత్యము నీతిమంతుడు దానిలో నుంచి తప్పించుకుంటాడని దేవుని వాక్యంలో చివరిగా మనం చూస్తే, దేవుని వాక్యాన్ని వింటూ చదువుతూ
దేవుని సంఘాన్ని ప్రేమిస్తూ, దేవుని సన్నిధిని ప్రేమిస్తూ, మనము దేవుని పరిశుద్ధతను ప్రేమిస్తూ ఆ రీతిగా మనం సాగిపోతున్నప్పుడు లోకము అంతా ముళ్ళపాటుగా ఉండొచ్చు, కానీ మన శరీరంలో కూడా ముళ్ళు ఉండవచ్చు, కానీ అది మనల్ని ఏమీ చేయదు. వాటి విషయాన్ని ఆయన తుంచి వేశారు. ఏమన్నాడంటే మరణపు ముళ్ళును ఏం చేశాడు ఆయన? విరిచివేయబడినటువంటి ముళ్ళు, చితక తొక్కబడినటువంటి తల, విషము లేనటువంటి స్థితి, రక్షించబడినటువంటి దేవుని ప్రజల మీద మనకు బాగా అర్థమైంది. ఇంతకంటే పరిశుద్ధమైన జీవితం ప్రపంచంలో ఎక్కడా, ఇంతకంటే పరిశుద్ధమైన దైవ సాన్నిధ్యం లోకంలో ఇంకెక్కడా. దేవుని సన్నిధిని ప్రేమిద్దాం, ముండ్ల మాటలను విడిచిపెడదాం. ఇప్పటికైనా ఇతరులను బాధించే మాటలు మాట్లాడుకుంటూ ఉందాం. ప్రభువుకు సంబంధించినటువంటి వారంగా మనం ఉందాం. లోకంలో పాపంలో ముళ్ళ బాటలో ఉన్నటువంటి వారి అంతము, ఉరి, నాశనము, వారికి నరకము అని ఎరిగి వారి పట్ల కనికరం కలిగి ఆ తుమ్మ చెట్టు ఎలాగున ఒకదానికి ఒకరి కలిసి ఉండి, సహవాసాన్ని కలిసి ఐక్యతగా ఉండి పళ్ళకు అంటుకట్టబడిన స్థితి కలిగి ఆ తుమ్మకర్ర మోయడానికి ఎలాగైతే దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళడానికి ఉపయోగకరం ఉందో, అలాగున సంఘములో కలిసి మెలిసి ఐక్యతగా ఉంటూ ఒకరిని ఒకరము ఆ బంగారుతో పొదిగించబడి దేవుడే గణపరిచినప్పుడు మనం ఎవరో తక్కువగా చూడడానికి ఇంకొక విశ్వాసని అందరినీ ఘనపరుస్తూ, అందరినీ ప్రేమిస్తూ, ముళ్ళతో గుచ్చుకుండగా దేవుని సన్నిధానంలో ఉన్నట్లుగా మనం అందరం ఉంటూ ఆ మోసే బాధ్యత కూడా ఏ ఒక్క వ్యక్తి మీద లేదండి. ఆ తుమ్మకర్రకే ఆ బాధ్యతను దేవుడు, తుమ్మకర్ర లాంటి నాకు ఇంత ఆధిక్యతను కలిగించావు ప్రభువా, నీ గురించి నేను ప్రకటిస్తాను అని చెప్పాలి. మన సాక్ష్యం ద్వారా, ప్రవర్తన ద్వారా ప్రతివాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని చూడాలి. ఆ బరువు బాధ్యత మన అందరికీ అనే సత్యాన్ని కూడా మనం గ్రహించి దేవుని సన్నిధిలో సాగిపోవడానికి చిన్న ధ్యానం మనకు సహాయం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, ఉదయకాల సమయం ముందు మిమ్మల్ని ఆరాధన చేసే విషయంలో నడిపించారు. జీవము కలిగిన మీ లేఖన భాగంలో తరచి విరిచి మీరే వడ్డించారు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముళ్ళ బాటని ఎంచుకోనకుండా మీ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఎంచుకొని ఆపద నుంచి తప్పించుకునేటువంటి మీ కృప కలిగినటువంటి హస్తముల కింద పరలోకపు బాటలో మేము నడిచే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. రక్షించబడిన మా మాటలు మారకుండా ఇతరులను బాధించేవిగా ఉంటున్నాయి ప్రభువా. కొన్నిసార్లు మమ్మల్ని క్షమించబడిన భార్య విషయంలో, భర్త విషయంలో, పిల్లల విషయంలో వారిని బాధించకుండా ఉండే మాటలు మాకు నేర్పించండి. సంఘంలో సహోదరులను సహోదరులను కించపరిచే మాటలు, బాధించే మాటలు మన నోటికి రానివ్వకలిగిన, శాపం అనే మాటే రాకుండా ఆశీర్వాదకరమైన వచనములనే మాకు అనుగ్రహించండి నాయన. పైకి బాగా ఉన్నట్టుగా నటిస్తూ తేనె పూసినటువంటి కత్తులాంటి కడుపులోకి నాయన దుష్టుని యొక్క మాటలు దూరిపోతాయని లేఖనంలో అలాంటి విధానంలో మేము ఉండకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి. ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు నడిపించడానికి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తుంది. మెరుగైన ఆరోగ్యంతో ఆశీర్వాదాలతో మరొకసారి ముఖాముఖిగా చూచుకొని మీ ప్రేమానురాగాలతో ఒకరినొకరు పలకరించే కృపను పాలించమని మీరే మా మీద పెట్టినటువంటి బాధ్యతను గుర్తెరిగి ముళ్ళ లోకంలో ఆయన ముళ్ళ బాటలో ఉన్నటువంటి వారికి సువార్తను ప్రకటించి పరలోకపు బాటను ఆయన నడిపించే విషయం బాధ్యత మా మీద ఉందని మీరు చెక్కుంటుండగా మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా అలాగున మిమ్మల్ని మోసుకుంటూ ఈ లోకంలో జీవించే కృపను అనుగ్రహించండి. సమస్త విషయాల్లో మీ ఎదుట ఉండేటువంటి భాగ్యాన్ని, నల్లటి పాప జీవితాన్ని, ముళ్ళ జీవితాన్ని కలిగినటువంటి అంత తుమ్మ కర్రను మేలిని బంగారంతో పొదిగించి పరిశుద్ధ దేవుడిపైన మీ పరిశుద్ధతను మాకు ఇచ్చి మీ ఎదుట ఉండే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ
ఈ చిన్న ధ్యానాన్ని మా అందరి విధికులు ఆశీర్వదించిన మీరు మహిమ పొందిన ఇంకా మిమ్మల్ని నమ్మని వారు నన్ను రక్షణ పొందగలి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రంలో చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరికీ వందనాలండి.